అరవింద్. 2026-27 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2 ఆదివారం నాడు బడ్జెట్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఏ శాఖలకు ఎంతెంత కేటాయించిందనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కర్తవ్య భవన్ నుండి రూపొందించబడిన ఈ మొదటి బడ్జెట్ 3 ప్రధాన కర్తవ్యాల ప్రేరణతో సిద్ధమైంది. మొదటి కర్తవ్యం ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు స్థిరంగా కొనసాగించడం. ప్రపంచ పరిణామాలను తట్టుకునేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. రెండవ కర్తవ్యం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరియు వారి సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో వారిని బలమైన భాగస్వాములను చేయడం. మూడవ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి అనుగుణంగా ప్రతి కుటుంబం, సంఘం, ప్రాంతం మరియు రంగానికి వనరులు, సౌకర్యాలు మరియు అవకాశాలు అందేలా చూడటం. 2026-27 ఏడాదికి గాను బడ్జెట్‌కి సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మొత్తం ఎక్స్‌పెండిచర్ అంటే మొత్తం ఖర్చు 53.5 లక్షల కోట్లు. అప్పులు కాని వసూలు నాన్ డెబిట్ రిసిప్ట్స్ వచ్చేసి 36.5 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. అంటే నాన్ డెబిట్ రిసిప్ట్స్ అంటే అప్పులు కాని వసూలు. అంటే మనం ట్యాక్స్ రూపంలో రెగ్యులర్‌గా చెల్లించేటువంటి ఏదైతే ఆదాయం ఉంటదో దాన్నే నాన్ డెబిట్ రిసిప్ట్స్ అంటారు. అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని మనం మళ్ళీ తిరిగి ఎక్కడికి చెల్లించాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ శాలరీ ఒకసారి మనకు ఒక సంస్థ నుంచి శాలరీ అనేటువంటిది వచ్చిన తర్వాత మనం తిరిగి మళ్ళీ ఏమైనా వడ్డీ రూపంలో కానీ లేదంటే దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాం కదా, దాన్నే నాన్ డెబిట్ రిసిప్ట్స్ అప్పులు కాని వసూలు అంటారు. అంటే దీని పరంగా మనకు 36.5 లక్షల కోట్లు ఆదాయం వస్తుందనేసి అంచనా వేస్తున్నారు. కేంద్ర నికర పన్ను వసూలు 28.7 లక్షల కోట్లు అంచనా. ఏదైతే మనకు ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఉంటుందో అందులో రాష్ట్రాలకు వాటాలకు పోగా మిగిలినటువంటి 28.7 లక్షల కోట్ల రూపాయలు కేంద్రంతో ఉంటుంది. వాటి ద్వారా కేంద్రం మరియు వారి మౌలిక వస్తువులు కానీ ఇతర పనులు జరుపుతుంది. గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ 17.2 లక్షల కోట్లు. నెట్ మార్కెట్ బారోయింగ్స్ 11.7 లక్షల కోట్లు. అసలు ఈ గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటి? 17.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుండి బాండ్లు మరియు సెక్యూరిటీల ద్వారా సేకరించాలనుకుంటున్న మొత్తం డబ్బు ఇది. అంటే కొత్తగా తీసుకునే అప్పు 17.2 లక్షల కోట్లు. అంటే ఏంటంటే మనకు ఖర్చుకు మించినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పేసి అప్పు చేస్తూ ఉంటాం. దాన్నే గ్రాస్ బారోయింగ్ అంటారు. నెట్ మార్కెట్ బారోయింగ్స్ దీనికి సంబంధించి 11.7 లక్షల కోట్ల ప్రభుత్వం పాత అప్పులను తీర్చగా తన దగ్గర అదనంగా మిగిలే అసలు అప్పు ఇది. అంటే నెట్ మార్కెట్ బారోయింగ్స్, గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏంటంటే గత సంవత్సరం ఖర్చుల కోసం అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఆదాయానికి మించి ఉన్నటువంటి ఖర్చుకు అప్పు తీసుకోవడం. నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటే ఈ సంవత్సరం అప్పు తీసుకొని గత సంవత్సరంలో చేసినటువంటి అప్పులో కొంచెం తీర్చి మిగిలినటువంటి డబ్బుని నెట్ మార్కెట్ బారోయింగ్స్ అంటారు. అంటే గతంలో చేసినటువంటి అప్పును తీర్చగా ఇప్పుడు ప్రెజెంట్ 11.7 లక్షల కోట్లు అయితే ఉంది. 2025-26 సంవత్సరం చేసినటువంటి ఖర్చుల వివరాలు చూసుకుంటే 2025-26 సంవత్సరంలో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు 49.6 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ వచ్చేసి 11 లక్షల కోట్లు. అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అనేటువంటిది ఏంటంటే మన ప్రభుత్వ ప్రాజెక్టులు కానీ మౌలిక సదుపాయాల ఎక్స్‌పెండిచర్ కానీ అప్‌గ్రేడ్ కోసం చేసేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారు. అందుకోసం అని చెప్పేసి 2025-26 సంవత్సరంలో 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మొత్తం ఖర్చులో 11 లక్షల కోట్లను రోడ్లు, రైల్వేలు, వంతెనలు వంటి ఆస్తుల నిర్మాణానికి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఖర్చు చేశారు. అప్పులు కాని వసూలు నాన్ డెబిట్ రిసిప్ట్స్ 34 లక్షల కోట్లు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అంటే ఏదైతే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో అంటే అప్పులుగా తీసుకునేటువంటి ఆదాయం కాకుండా పన్నుల రూపంలో వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది. అది 2025-26 సంవత్సరం కానీ 34 లక్షల కోట్ల రూపాయలు. ప్రభుత్వం అప్పు తీసుకోకుండా పన్నులు మరియు ఇతర మార్గాల ద్వారా సంపాదించిన మొత్తం ఆదాయం. కేంద్రం నికర పన్ను వసూలు చూసుకుంటే 26.7 లక్షల కోట్ల రూపాయలు. 34 లక్షల కోట్లలో కేవలం పన్నుల ద్వారానే రాష్ట్రాల వాటా పోగా కేంద్రానికి 26.7 లక్షల కోట్లు వచ్చాయి. ఆర్థిక లోటుకి సంబంధించి చూసుకుంటే 2026-27 ఏడాదికి ప్రభుత్వ ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉండే తేడాను జీడీపీలో 4.3% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025-26 సంవత్సరానికి గాను గత ఏడాది బడ్జెట్లో అనుకున్నట్టే ఆర్థిక లోటు 4.4%గా ఉంది. అప్పు మరియు జీడీపీ నిష్పత్తి 2026-27లో ఇది 55.6%కి తగ్గుతుందని అంచనా. గత ఏడాది 56.1%గా ఉండేది. రంగాల వారీగా కేటాయింపులు చూసుకుంటే రవాణా శాఖకు 5,98,520 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రక్షణ శాఖకు 5,94,585 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
గ్రామీణాభివృద్ధి శాఖ కోసం అని చెప్పేసి 2,73,108 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హోంశాఖకు సంబంధించి 2,55,234 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపు చూసుకుంటే 1,62,671 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకుంటే 1,39,289 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 1,09,029 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హెల్త్ కి సంబంధించి చూసుకుంటే 1,04,599 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 85,522 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరియు ఐటీ టెలికాం సంబంధించి 74,560 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వాణిజ్యం పరిశ్రమల శాఖకు సంబంధించి 70,296 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖకు 62,362 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల కోసం అని చెప్పేసి 55,756 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. పన్నుల నిర్వహణ కోసం అని చెప్పేసి 45,500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విదేశీ వ్యవహారాల శాఖకు 22,119 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆర్థిక శాఖకు 20,649 రూపాయలు. అంటే ఆర్థిక శాఖ అంటే మనం తీసుకున్నటువంటి అప్పులు వడ్డీకి చెల్లించడం కోసం అని చెప్పేసి కానీ ఇతర పనుల కోసం అని చెప్పేసి ఆర్థిక శాఖకు 20,649 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 6,812 కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది. ఇది శాఖల వారీగా కేటాయించినటువంటి బడ్జెట్. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంధ్రప్రదేశ్కి వరాల పంటగా భావిస్తున్నట్లు ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మాకు గుండు సున్ననే ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ తెలంగాణ నాయకులు మాత్రం దీనిపై భారీగా ఖండిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క బడ్జెట్ పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.